రాజా తెరా స్టైల్ సూపర్బ్, రాజా తెరా స్వాగ్ సూపర్బ్, టెరిఫిక్ సాంగ్. అండ్ ఎప్పుడైతే మనము ప్రభాస్ ని ఇంతకుముందు 2000s ఎరాలో చూసిన ప్రభాస్, కలర్ఫుల్ ప్రభాస్ అండ్ వింటేజ్ ప్రభాస్ కంప్లీట్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇది ఫ్యాన్స్ కి ఒక కన్నుల విందుగా ఉండబోతుంది. సాంగ్ అయితే బీట్స్ సూపర్బ్, తమన్ బీట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం కలర్ఫుల్ వైబ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ కి ఒక షాట్ వస్తుంది, ఆ రెడ్ షర్ట్ లోపల వైట్ టీ షర్ట్ వేసుకొని ప్రభాస్ టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉన్నాడు. అండ్ ఈ పాట రేపు ఈవినింగ్ అరౌండ్ 8-10 కి రిలీజ్ కాబోతుంది ఫుల్ సాంగ్. రాజా సాబ్, మన రెబెల్ సాబ్ రోజు రానే వచ్చేసింది. ఇక మన రాజా సాబ్ అంటే లోకల్ల పాట రిలీజ్ అయితే కంప్లీట్ గ్లోబల్ దాకా మూత మోగిపోవాల్సిందే. ఇక ఎందుకు చెప్తున్నా అంటే అటు నార్త్ గాని, ఇటు సౌత్ గాని, అటు ఈస్ట్ గాని, వెస్ట్ గాని ప్రతి ఒక్క కార్నర్ దాకా మన రెబెల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. గైస్ మీరు చూస్తున్నారు, చూస్తలేరని నేను అంటలేదు, చూస్తున్నాను. కానీ ఎస్పెషలీ మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. సో గైస్ లెట్స్ గెట్ స్ట్రేట్ ఇన్ టు ద వీడియో. రెబెల్ సాబ్, రాజా సాబ్ ఏదైనా అనుకోవచ్చు, ఆ రోజు రానే వచ్చేసింది. ఆ పాట కోసం ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. అండ్ గైస్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మన రెబెల్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హల్చల్ ఇంతో అంతో కాదు. కంప్లీట్ పాట రావాలి, లేకుంటే సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని ఒక్కటే అఫీషియల్ హ్యాండిల్స్ కి కొడతానే ఉన్నారు, మెసేజెస్ పంపుతూనే ఉన్నారు. సో గైస్ నిన్న మనకు అఫీషియల్ గా రిలీజ్ చేశారు, ఇప్పుడు వస్తుంది పాట అని. సో గైస్ మొత్తానికి పాట లాంచ్ అయిపోతుంది. అండ్ ఇంకా కొద్ది రోజుల్లో మనకు ఒక ఫుల్ సాంగ్ రాబోతుంది. ఎంత 3 or 4 days ఉన్నది, కంప్లీట్ ఫుల్ సాంగ్ రాబోతుంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అంటే ఈ రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే తెలిసిందే మనకంతా. నెక్స్ట్ లెవెల్లో ఇస్తున్నాడు మ్యూజిక్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, కంప్లీట్ ట్రాక్ చేంజ్ చేసేసుకున్నాడు తమన్. అండ్ స్టార్ కి తగ్గట్టు, స్టార్ కి అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యాన్స్ కి ఎలా కావాలనో ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుని సూపర్బ్ గా ఇస్తున్నాడు మ్యూజిక్ మాత్రం. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి తెలిసిందే మీకు, టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఇస్తున్నాడు. సో గైస్ ఫుల్ సాంగ్ వచ్చినాక కంప్లీట్ రివ్యూ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. టిల్ దెన్ మనము ఇది ఏదైతే మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారో దాన్ని ఎంజాయ్ చేద్దాము. అండ్ మెయిన్ థింగ్, ఈ రాజా సాబ్ ప్రభాస్ ఏవైతే ప్రాపర్ గా సినిమాకి వేరియేషన్స్ ఇచ్చుకుంటూ, సినిమాకి స్టోరీ డిఫరెంట్ గా ఎంచుకుంటూ, సినిమాకి క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా చూస్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్టెప్ వేస్తున్నట్టు క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఇది రాజా సాబ్ ఒక హారర్ జోనర్ అంటే మనకు తెలిసిందే. రీసెంట్ ట్రాక్ రికార్డ్స్ చూసుకుంటే మన టాలీవుడ్ లో కానీ, అటు నార్త్ లో బాలీవుడ్ లో కానీ చూసుకుంటే హారర్ ఫిలిమ్స్ అనే సక్సెస్ రేషియో మాత్రం చాలా కనబడుతుంది. సో ఈ మారుతి సినిమా సైన్ కాకముందు ప్రభాస్ నుంచి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మారుతి సినిమా సైన్ చేస్తాడని. కానీ చేసినాక అందరికి దానిపైన అంత ఆశలు లేకుండే. అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పుడైతే మనకు ఆ ట్రైలర్ రిలీజ్ అయిందో, ఒక హారర్ జానర్ అని తెలిసినాక ప్రభాస్ డెసిషన్ చాలా మంచి డెసిషన్, చాలా వైజ్ డెసిషన్ అని క్లియర్ గా ఏర్పడింది. ఎందుకంటే హారర్ జోనర్ ఇప్పుడు మార్కెట్ లో నడుస్తున్న, అటు నార్త్ గానీ ఇటు సౌత్ గానీ ఖచ్చితంగా ఎక్కడ అంటే అక్కడ హిట్ అవుతున్నాయి హారర్ జానర్స్. సో ప్రభాస్ నుంచి ఇలాంటి సెలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది ఒక గొప్ప సెలెక్షన్, ఒక గ్రేట్ సెలెక్షన్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. కొద్దిగా ఇనీషియల్ గా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా ఒకసారి ట్రైలర్ రాగానే అంతా మర్చిపోయారు. ఎందుకంటే ట్రైలర్ కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది, విఎఫ్ఎక్స్ అద్భుతం. అండ్ ఆ ప్రభాస్ లుక్, లాస్ట్ లో చైర్ లో కూర్చున్న లుక్ విత్ సిగార్, అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో గైస్ ఈ హారర్ జానర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభాస్ అంటే క్లియర్ కట్ గా మనకు అర్థమైపోతుంది. అటు నార్త్ లో, ఇటు సౌత్ లో, ఈస్ట్ గాని వెస్ట్ గాని ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ కైనా హారర్ జోనర్ అనేది ఈజీగా ఎక్కేస్తుంది. కాబట్టి ఈ హారర్ జోనర్ ని ఎంచుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎలా చూద్దాం అనుకుంటున్నారో ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఆ ఫ్యాన్స్ ఎలా చూద్దాం అనుకుంటారో అలా మారుతి గారు ఒక లోకల్ వైబ్ తో ప్రజెంట్ చేయబోతున్నారు. సో గైస్ అవుట్ అండ్ అవుట్ హారర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉండబోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా.
అండ్ సాంగ్ కూడా లాంచ్ అయిపోయింది. ఫుల్ సాంగ్ రివ్యూ మనకు ఒక 3 to 4 days లో ఎలాగో మనకు ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది కాబట్టి మనం వేచి చూద్దాం. ఫుల్ సాంగ్ విన్నాకే కంప్లీట్ రివ్యూ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ చూస్తున్న మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.